జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజానికి ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జిల్లా అయినా సరే అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉండాలన్నమాట. అవునా కాదా? ఈ మౌలిక సదుపాయాలనే మనం అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఉదాహరణకు ఈ రోడ్లు కావచ్చు, రైల్వేలు, ఓడర్ రేవులు, విమానాశ్రయాలు, ఇంటర్నెట్, టెలికాం సేవలు, విద్యుత్తు, అలాగే సురక్షితమైనటువంటి తాగునీరు, అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థలు అంటే డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, అలాగే పాఠశాలలు, ఆసుపత్రులు, అదేవిధంగా ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటివి ఈ అభివృద్ధి కార్యక్రమాల కిందకి అన్ని కూడా వస్తాయన్నమాట. అంటే మౌలిక సదుపాయాల కిందకు వస్తాయన్నమాట. ఆ విషయం గుర్తిరిగే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ మౌలిక సదుపాయాల కల్పన పైన పెద్ద ఎత్తున నిధులన్నింటినీ కూడా ఖర్చు చేస్తుంది. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2013 అలాగే 2014 బడ్జెట్లో అభివృద్ధి కార్యక్రమాల మీద లేదా మౌలిక సదుపాయాల కల్పన మీద 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏది వాళ్ళు అదే కదా లాస్ట్ టైం వాళ్ళకి 2013-14 టైమా. ఇప్పుడు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరానికి 12.2 లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించింది అనమాట. 2 లక్షలు ఏడా, 12.2 లక్షలు ఏడా? చూడండి, ఒకసారి ఆలోచించండి. పైగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో అవినీతి అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. అన్నీ కూడా లెక్క ప్రకారం జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మన మోడీ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకున్నది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో మరొక కీలకమైనటువంటి ముందడుగైతే పడిందనమాట. ఇందులో భాగంగా మొన్న ఫిబ్రవరి 15వ తేదీన మంత్రివర్గం కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా మౌలిక వస్తువుల అభివృద్ధి, అలాగే పట్టణ పునరుజ్జీవం, స్టార్టప్ల ప్రోత్సాహానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు ఆమోదం అయితే తెలిపింది. ఈ రంగాల్లో మొత్తం దాదాపుగా 1.60 లక్షల కోట్ల వ్యయం చేయనున్నట్టు ఒక అంచనా అయితే వేశారనమాట. అంటే 1.60 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు అనమాట. ఈ పెట్టుబడులంతా కూడా రవాణా, కనెక్టివిటీ, లాజిస్టిక్స్ సామర్థ్యం, అలాగే ఆర్థిక వృద్ధికి కీలకంగా మానున్నాయి. ఈ ఆమోదాల్లో ముఖ్యమైనటువంటి భాగం మొబిలిటీ, అలాగే కనెక్టివిటీ పెరుగుదలపైన కేంద్రీకృతమై ఉండాలి. ముఖ్యంగా అస్సాంలో నిర్మించినటువంటి దేశంలోని తొలి నీటి అడుగున ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ ప్రాజెక్టు విశేష ప్రాధాన్యం అయితే సంతరించుకునింది అనమాట. ఎక్కడ? నీటి అడుగున. అది కూడా ఏంది? ట్విన్ ట్యూబ్ రోడ్ కమ్ రైల్ టన్నెల్ అనమాట. అసలు ఆలోచించుకుంటా ఉంటేనే అది వండర్ లాగా అనిపిస్తుంది. బ్రహ్మపుత్ర నది కింద నిర్మించినటువంటి ఈ సొరంగం ద్వారా అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, అలాగే నాగాల్యాండ్తో పాటు ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ అనేది గణనీయంగా మెరుగవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. నది పైన వంతెనలు కట్టడం పాత పద్ధతి అన్నమాట. అంతే కదా, ఈ బ్రిడ్జిలన్నీ కూడా చూస్తూ ఉంటాం మనం. ఇదంతా కూడా పాత పద్ధతి. ఇప్పుడు నది గర్భం నుంచే అంటే నది అడుగు నుంచే రైళ్లు, కార్లు దూసుకుపోవడం కొత్త పద్ధతి అన్నమాట. ఇది కూడా మన భారతదేశంలోనే కావడం గమనార్హం. అయితే అస్సాం అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు చెప్పాలంటే ఒక గేమ్ చేంజర్గా మారనుండదన్నమాట. ముఖ్యంగా బ్రహ్మపుత్ర నది అడుగున రోడ్డుతో పాటు రైలు సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు మన మోడీ ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అటు ఆర్థికంగాను, ఇటు రక్షణ రంగ పరంగా ఈ ప్రాజెక్ట్ అనేది అత్యంత కీలకంగా ఉండదన్నమాట. ఈశాన్య భారతాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైనటువంటి అడుగు అయితే వేసింది. గోపూర్ అలాగే నుమాలిగఢ్ మధ్య నిర్మించినటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కోసం ఏకంగా 18,662 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ప్రస్తుతం ఈ ప్రయాణం ద్వారా సుమాలిగఢ్, అలాగే కాజిరంగా నేషనల్ పార్క్, బిశ్వనాథ్ టౌన్ వంటి ప్రాంతాలు గుండా సాగుతుందన్నమాట. కొత్త గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మాణంతో దూరం, అలాగే ప్రయాణ సమయం కూడా చాలా అంటే చాలా తగ్గనున్నదన్నమాట. ఈ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దీనిని ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ మోడల్ ద్వారా అభివృద్ధి అయితే చేయనున్నారన్నమాట. బ్రహ్మపుత్ర నది కింద నిర్మించేటటువంటి ఈ రోడ్డు, అలాగే రైల్ టన్నెల్ ద్వారా అస్సాం మాత్రమే కాకుండా అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం అయితే కలనుండాలి. ఈ ప్రాజెక్టు కేవలం ప్రయాణ సౌకర్యం కోసం మాత్రమే కాదు, రక్షణ రంగ పరంగా కూడా భారత్కు అత్యంత కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలకు సరుకు రవాణా, అలాగే సైనిక కదలికలను వేగవంతం చేసేందుకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతుందన్నమాట. దీనికి తోడు మొన్ననే మన ప్రధాని మోడీ గారు దిబ్రూగర్ మొరాన్ జాతీయ రహదారిపైన ఏర్పాటు చేసినటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ వద్ద C-130J విమానంలో ల్యాండ్ అయినారు.
అత్యవసర సమయాల్లో యుద్ధ విమానాలు ఇక్కడ దిగే విధంగా దీనిని రూపొందించడం విశేషం అన్నమాట. అది కథ అయితే. మిత్రులారా, చూశారు కదా, ఇది మన నవభారత్ శక్తి. బ్రహ్మపుత్ర నది గర్భం నుంచి భారత్ వినిపిస్తున్నటువంటి రణబేరి చైనా, బంగ్లాదేశ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రక్షణ రంగంలోనే కాదు, మౌలిక వస్తువుల కల్పనలో కూడా మన దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని సంచలన నిజాలు, అలాగే మన దేశ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.